హాయ్ నేను సతీష్. భరణి శ్రీజ హౌస్లోకి వచ్చాక ఫ్యామిలీ మీటింగ్ భరణి పెట్టాడు, ఫ్రెండ్స్ మీటింగ్ శ్రీజ పెట్టింది. ఎమాన్యుయల్, కళ్యాణ్, అలాగే శ్రీజ, సంజన వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే భరణి, దివ్య, తనూజ, సుమన్ వీళ్ళంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. భరణి ఏమంటే ఎంతసేపు బాండ్స్ గురించి చెబుతా ఉన్నాడు. బాండ్స్ పెట్టుకోవడం వల్ల ఒకరితో ఒకటంటే ఓకే, ఒకరితో 8 మంది బాండ్స్ ఒక ఫ్యామిలీ ట్రీ తయారు చేసేసిన దానికి ఇంకా అర్థం చేసుకోకుండా టెనెంట్స్ ఓనర్స్గా ఆడుతున్నప్పటి నుంచి కొందరు నిజంగా దగ్గర అయ్యారు, కొందరు దూరం అయ్యారు. అంటే ఒకరిద్దరితో ఎవరికైనా సహజం అది ఉంటుంది. బట్ ఇంకా వీళ్ళు ఏంటంటే ఆపరేషన్ ఏమది టార్గెట్ ఇమాన్యుయల్ అన్నట్టే ఉంది. ఇప్పుడు ఇమాన్యుయల్ వల్లే బ్యాడ్ అయిపోయిన పరిస్థితిలో ఉన్నారు. ఇంకా ఇమాన్యుయల్ మన బాండ్స్ని హైలైట్ చేసేస్తాడని మాదిరిగా చెప్తున్నారు. కొందరేమో కామెడీ చేసి కంటెంట్ సంపాదించారు, బాండింగ్స్ మీద బాండ్స్ని సీరియస్ చేశారు, కామెడీగానే కంటెంట్ అయితే అయిపోయిందని చెప్పేసి. అంటే మరి ఇమాన్యుయల్ మాత్రమే మా మామయ్య గారు, మీ కూతురు, మీ చెల్లెలు అని చెప్పేసి ఆయన మాత్రమే చేశాడు, వీళ్ళు ఎంజాయ్ చేయలేదు. ఆ స్కిట్లో ఫన్ యాంగిల్స్లో వీళ్ళు కూడా చేశారు కదా. కంప్లైంట్ ఇవ్వడం అంటే ఫన్నీగా చేసినప్పుడు, ఆ స్కిట్స్ చేసినప్పుడు, కామెడీ చేసేటప్పుడు, కామెడీతో కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు వీళ్ళు సహాయ సహకారాలు కూడా సంపూర్ణంగా ఉండబట్టే కదా ఆయన కూడా చేయగలిగాడు. సడన్గా బ్యాడ్ అయిపోయింది, ఇది నెగిటివ్ అయిపోయింది, దీనివల్ల ప్లస్ లేకపోయింది, మైనస్ అయిపోయింది అనేటప్పుడు ఇక నుంచి రేపటి నుంచి అలాగ అనొద్దు ఎమ్మెల్యేలు అంటే ఉన్నపలంగా మీరు చెప్తే మాకు టైం పడుతుంది అంటే నేను వరకు కూతురు అనేది ఇప్పుడు సడన్గా తనూజ్ అవ్వాలంటే అని చెప్పాడు. వీళ్ళు అప్పుడు ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళు కూడా దాన్ని ఎంకరేజ్ చేసి ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యి ఇప్పుడు ఇది నెగిటివ్ అయిపోయింది. దానివల్ల ఎలిమినేషన్ వరకు వచ్చేసరికి అంత కామెడీ చేసుకుని కంటెంట్ చేసుకుని ఆయన లబ్ధి పొందాడు, మనకేమో మైనస్ అయిపోయిందని మాదిరిగా ఆయన్నే బ్లేమ్ చేస్తా ఉన్నారే. అట్లాగే భరణి ఇంకోటి ఏం చెప్తాడంటే నా గేమ్ ఎక్కడా మిస్ చేసుకోలేదు, నేను ఏమైందో అర్థం కాలేదంటే కేవలం బాండ్స్ వల్ల. అట్లాగే బాండ్ అనేది హెల్ప్ చేయదు, ఎలిమినేట్ అయ్యేటప్పుడు కూడా మీకు నన్ను ఇష్టపడే వాళ్ళకి సేవ్ చేయడం ఉండదు. కానీ అంటే బాండ్ అనేది దానివల్ల మైనస్ ఎట్లా అవుతుంది కూడా చెబుతా. బాండ్ అనేది హెల్ప్ చేయదు, కానీ టాస్క్లో మీకు ఒకరికొకరు ఫేవర్ చేసుకున్నారు చూడండి. ఇప్పుడు బెడ్ టాస్క్లో ఆ అమ్మాయిని కాపాడడానికి ఎవరైనా ఆవిడ దగ్గరికి వెళ్ళారు, కళ్యాణ్ కానీ, భరణి కానీ, ఇమాన్యుయల్ కానీ, అక్కడ హెల్ప్ చేసుకునే దానికి ఆ బాండ్స్ ఉపయోగపడితే ఇంకొకరికి అన్ఫేర్ అయిపోతే ఆ డెసిషన్ వల్ల ఖచ్చితంగా లాస్ అవుతారు. మీకు మీరు ఆ ఫేవరిజం అక్కడ చూపించుకునేటప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఏంటంటే ఇక్కడ హెల్ప్ చేయాలనుకున్న చేయలేం, హెల్ప్లెస్ అయిపోతారు. అంటే ఇమ్యూనిటీ వెళ్ళిపోయేటప్పుడు అక్కడైతే హెల్ప్లెస్ అయిపోతారు అన్నారు తప్ప ఈ టాస్క్ లేనప్పుడు హెల్ప్ చేసుకున్నారు కదా. కానీ ఎవరికి వాళ్ళు హైలైట్ అయిపోతున్నారు. మనం గెలుస్తా ఉన్నాం కనుక నేను సపోర్ట్ చేశాను కనుక భరణి అంటే తనుజ వాళ్ళందరూ మనం గెలుస్తా ఉన్నాం కనుక మరి ఫేవరిజం చేసుకుంటే గెలిచేటప్పుడు ఖచ్చితంగా అది హైలైట్ అవుతుంది, అందరి దృష్టిలో పడతారు, ఆడియన్స్ చూస్తారు. ఇప్పుడు ఈక్వల్ ఎందుకని ఇప్పుడు ఎట్లా అయిందంటే మనం సేఫ్ ఆడట్లేదని చెబుతా ఉన్నాడు ఇతను భరణి వాళ్ళతో. సేఫ్ ఆడకుండా ఎట్లా ఇప్పుడు సుమన్ శెట్టికి అక్కడ కూర్చున్నాడు, సేఫ్ ఆడట్లేదు. సుమన్ శెట్టి నామినేషన్ అని మీరు గమనిస్తే 8 వారాల్లో 2వ వారం హరీష్ని, ప్రియాని చేశాడు, 5వ వారం రెండో వారం మనీష్ మర్యాదని ప్రియా శెట్టిని చేశాడు, 5వ వారం హరీష్ని చేశాడు. మిగతా అన్ని వారాలు సంజన 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 సంజన. మరి ఆయన సేఫ్ ఆడట్లేదా? మరి ఆ విషయం ఎందుకు చెప్పట్లే? నీకు సంజన గేమ్ తప్ప, సంజన నామినేషన్ తప్ప ఇంకొకటి కనిపించట్లేదు సుమన్ అన్న అని చెప్పొచ్చు కదా. మరి దాని సేఫ్ గేమ్ అనకపోతే ఇంకేమంటారు? ఆవిడ ఎందుకంటే కామ్గా కూర్చున్న టైప్ కాదు, ఏదో ఒక కంటెంట్ జనరేట్ చేయాలి కాబట్టి హడావిడి చేస్తుంది కనుక ఆవిడ నాకు ఎటు ఒక కంటెంట్ క్రియేటర్ దేవతలాగా అనిపించింది. సుమన్ శెట్టి సేఫ్గా అంటే మిగతా వాళ్ళ ఆట కనీసం చూడట్లేదా? మిగతా వాళ్ళలో నెగిటివ్ ఉండట్లేదా? మైనస్ పాయింట్స్ కనిపించట్లేదా? మరి దీన్నే కదా సేఫ్ గేమ్ అంటారు. భరణి ఆ విషయం చెప్పొచ్చు కదా, మనం సేఫ్ గేమ్ ఆడట్లేదని ఎదురుగా కూర్చొని సుమన్ శెట్టిగా చెబుతా ఉంటే ఇంతకంటే విడ్డూరం ఏముంటుంది? ప్రతి వారం చేస్తా ఉన్నాడు కదా. అలాగే ఇంకోటి ఏంటంటే భరణి ఇక్కడ ఎమాన్యుయల్ భరణికి సేవ్ చేయలేదని పవర్ ఏదైతే ఉందో పవర్ వాడేసి భరణిని సేవ్ చేయలేదని ఒకటి. అట్లాగే ఈ వారం తనూజ్ అని నామినేట్ చేయడం వల్ల ఇద్దరికి మంట అయితే ఉంది. ఇప్పుడు అంతా మన గేమ్ పాడైపోవడానికి, ఒకవేళ పాడైపోతే దానికి కారణం ఖచ్చితంగా ఎమాన్యుయల్ అనే మాదిరిగా మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి ఎమాన్యుయల్ చాలా ప్రాక్టికల్గా, ఓపెన్గా, చాలా క్లియర్గా 3 వారాల క్రితమే చెప్పాడు. అన్న భరణన్న నువ్వు నన్ను నామినేట్ చేసినా పర్లేదు, నీ గేమ్ అస్సలు కనబడట్లా, నీ గేమ్ పోయింది. ఫస్ట్ 3 వారాలు కనబడింది, ఎంతసేపు ఈ వారం దివ్యకు చేయాలి, వచ్చే వారం ఎవరు తనూజకి చేయాలి, ఎట్లా ఆడుతున్నావు అన్న, నీ గేమ్ అది కనిపించట్లేదన్నా అని క్లియర్గా చెప్పాడు. చెప్పినప్పుడు అర్థం చేసుకోవచ్చు కదా. చేసుకోకుండా ఆ బాండ్స్ వల్ల బందీ అయిపోయి మళ్ళీ ఇప్పుడు చెప్తే వాస్తవానికి బాండ్స్ వల్ల అనేదానికంటే ఎమాన్యుయల్ హైలైట్ చేసేసాడు. ఎమాన్యుయల్ దానివల్ల కంటెంట్ క్రియేట్ చేసుకొని ఆయనకి ఫుల్ ప్లస్ చేసుకుని మమ్మల్ని బిస్కెట్ చేసాడని చెప్పుకుంటున్నారు. కానీ ఈ భరణి ఎలిమినేషన్కి రీజన్స్ ఏం చెప్పనా? ఇప్పుడు డీమన్ పవర్ని ఆ బెడ్ టాస్క్లో పడేశాడు. ఒకే టాస్క్లో భాగంగా పడ్డాడు, ఇతను కూడా పడ్డాడు. అంతకుముందు నేను హ్యూమానిటీ, జెన్యూనిటీ అని అంత పెద్ద క్లాసులు బీకాను నేను. ఇప్పుడు ఖచ్చితంగా ఫ్లోరా చెప్పిన, రాము రాథోడ్ కూడా క్లియర్గా చెప్పేటప్పుడు భరణి అన్న పడ్డాడని చెప్పేటప్పుడు, ఫ్లోరా చెప్పేటప్పుడు నేను పడ్డానని చెప్పొచ్చు కదా. వీక్ అంతా సైలెంట్గా ఉండిపోయి వీకెండ్ వచ్చేసరికి సారీ సార్ నాకే తెలిసింది సార్ అంటే మరి వారం అంతా నువ్వు జెన్యూనిటీ ఎక్కడ ఉండింది? పోనీ నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యానండి, నాకు తెలియలేదండి, నేను ఆయన అంటే అనుకున్నానంటే ఉండేది. నీకు తెలిసి కూడా తప్పు చేసేటప్పుడు ఇంకో కంటెస్టెంట్ విషయంలో అంటే ఆ డీమోన్ ఉంటే అందరినీ తప్పించేస్తాడంట. మరి ఇతను కూడా చేసింది అదే కదా.
తన బాండింగ్స్ వల్ల తనూజాని కాపాడాలనే ఉద్దేశంతో శ్రీజాని అందరిని విసిరేస్తాడు కదా. అట్లాగే సేమ్ అదే బెడ్ టాస్క్ లో తనూజాని అంత జాగ్రత్తగా చూసుకుంటే శ్రీజాని అట్లా విసిరి కొట్టేటప్పుడు కూడా నెగిటివ్ అయ్యింది. ఆ డీమోన్ బెడ్ టాస్క్ లో నెగిటివ్ అయింది, శ్రీజాని విసిరేటప్పుడు నెగిటివ్ అయింది. అట్లాగే ఫ్లోరా సంజన రేసులో ఉండేటప్పుడు ఈ దివ్య క్లియర్ గా 5 టాస్క్లు ఆడితే ఎవరిది ఏ పొజిషను, శ్రీజ సుమన్ శెట్టి ఏ పొజిషన్ లో ఏ టాస్క్ లో ఉన్నారు, సంజన ఫ్లోరా ఏ టాస్క్ లో ఉన్నారు, ఫెయిర్ గా అయితే వీళ్ళకే ఛాన్స్ ఇవ్వాలి, లేదు అన్ఫెయిర్ అనుకున్నా మనం సెల్ఫిష్ చూసుకోవాలనుకున్నా సరే వాళ్ళు ఒకవేళ పోటీ వస్తారేమో అవన్నీ చెప్పేటప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా రేసులోకి వాళ్ళు ఎట్లా వచ్చారు, ఫ్లోరా అండ్ సంజన కష్టపడే కదా వచ్చారు, ఆడుకుంటూ వచ్చారు కదా. ప్రతి టీంలో ఒక మేల్ ఫీమేల్ కాంపిటీషన్ ఉంటే వీళ్ళిద్దరూ ఫీమేల్ అయినా సరే వాళ్ళు కొద్దిగా డిసడ్వాంటేజ్ అనుకునేది ఏజ్ కొద్దిగా మిగతా అందరూ యంగ్స్టర్స్ అయితే మనం కొద్దిగా పెద్ద ఏజ్ అనుకున్నా సరే దాన్ని పక్కన పెట్టి వాళ్ళు సర్వశక్తులు ఒడ్డి ఆ స్టేజ్లో వస్తే వాళ్ళని ఎలాగ అసలు ఇది కదా మరి సేఫ్ గేమ్ అంటే. సేఫ్ గేమ్ ఆడుకుంటూ ఇవన్నీ బ్లెండర్స్ అన్ని చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు వాళ్ళు తెప్పించేస్తారు వీళ్ళు అక్కడ సుమన్ శెట్టి కోసం వాళ్ళకి హెల్ప్ చేసినట్టు చేసి వీళ్ళని తెప్పించేసి ఇవన్నీ చేస్తూ ఉంటే మరి గేమ్ పాడైపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఇవన్నీ నేను చెబితే మళ్ళీ మన వీడియోల కింద కామెంట్లు పెడితే నాకు తెలుసు ప్రతి పిఆర్ దగ్గర కనీసం 2,000 నుంచి 3,000 వరకు మెయిల్ ఐడీస్ ఉంటాయి. ఇంకా హీనపక్షం చూసుకున్న 1000కి తక్కువ లేకుండా ఉంటాయి. సేమ్ కామెంట్లు ఏమంటే చెబితే సార్ మీరు లాస్ట్ వీక్ బాగా చెప్పారండి, ఇప్పుడు బాగా చెప్పట్లేదండి. ఇది రొటీన్ కామన్ డైలాగ్ పిఆర్స్ నుంచి వచ్చేది. అప్పుడు అదే జెన్యున్గా చెప్పా, ఇప్పుడు అదే ట్రాన్స్పరెన్సీ అయితే చెబితే ఇప్పుడు అదే చెబుతాను. 95+% అయితే మెచ్చుకునే వాళ్ళు ఉంటారు మన కామెంట్లకు కానీ మన వీడియో సెక్షన్లో లైక్స్ కొట్టే వాళ్ళు అంతా కూడా. లైక్స్ కొట్టడం 10,000 మంది చూస్తే తక్కువ కొట్టచ్చు, కానీ ఆ కొట్టిన వాటిలో మాత్రం 95, 96, 97% ఉంటుంది. ఎవరంటే పిఆర్ చెబుతారు, తప్పే లేదు, వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెబుతారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. కాకపోతే కొద్దిగా కామెంట్ సెక్షన్ అయినా మార్చితే బెటర్ అనేది నా ఫీలింగ్, రొటీన్ బోర్ అయిపోకుండా. ఇప్పుడు వాస్తవానికి హౌస్లో ఆడుతున్న సుమన్ శెట్టి వీళ్ళు కొంతమంది గేమ్ అసలు ఏం ఆడుతున్నారు చెప్పండి. బయట ఏమో చాలా మంది చాలా స్ట్రాంగ్ పిఆర్, ఇప్పుడు పేరు ఎందుకు చెప్పడం కానీ స్ట్రాంగ్ పిఆర్ పెట్టుకుని వచ్చే వాళ్ళ ఓటింగ్కి. ఇక్కడ అన్ని రకాలుగా ఒక బిగ్ బాస్ షో అంటే రియాలిటీ షో, ఎమోషన్స్ అన్ని రకాలుగా ఉండే వాళ్ళకి పడుతున్న ఓటింగ్ పరిస్థితి తేడా తెలియట్లా, ఎవరు ఎంత మేనేజ్ చేస్తున్నారు ఏంటి అనేది. అట్లాగే ఇంకోటి ఏంటంటే భరణ్ నిఖిల్తో చెబుతాడు, కళ్యాణ్ ఇతడు బాగా ఉంది, ఇప్పుడు ఒక అరగంట క్లాస్ స్పీకర్ ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టాను మాదిరిగా ఈ సెల్ఫ్ డబ్బు ఆపిస్తుంటే బెటర్. ఎంతసేపు నేను చెప్పాను, నేను చేశాను, నేను వాళ్ళకి ఉద్ధరించాను, వీళ్ళకి హెల్ప్ చేశాను, వాళ్ళకి చేస్తున్నాను, వీళ్ళకి చేస్తాను, ఎవరికి ఏం చేయక్కర్లా. మీరు మీ గేమ్ ఇండివిజువల్గా ఆడుకునే దానికి వెళ్ళారు, ఆడుకోవాలంతే. ఎందుకు చెప్పాలి? అలాగే ఇంకోటి ఏంటంటే దివ్య, కళ్యాణ్, ఎమ్మెన్యేల్ డిస్కషన్ జరుగుతుంది. ఎమ్మెన్యేల్ ఏమంటాడంటే నేను చేసిన నామినేషన్ వల్ల నాకు ఇబ్బంది అవుతుందని తెలుసు, అంటే తనూజకి అయినా చేశాను, ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దివ్య లాంటి పర్సన్ నామినేట్ చేస్తే తర్వాత కూర్చొని షార్ట్ అవుట్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ అలా కాదు, అంటే ఆవిడ తనూజ అంత ఈజీగా మళ్ళీ మామూలు మనిషి కాదు, ఒక 4 రోజులు 5 రోజులు క్యారేజ్ చేస్తుంది, అతుక్కోదు, నాకు క్లారిటీ ఉంది, అయినా పర్లేదు అన్నాడు. అతుక్కోకపోవడం ఎమ్మెన్యేల్కి మంచిది, ఆవిడికి మంచిది, ఎవరి గేమ్ అలా ఆడుకోవచ్చు. అతుక్కుంటే ఏముంది, అతుకులు బొంత దాట. అట్లా కాకుండా సొంతంగా ఇండివిజువల్గా ఎవరిది అలా ఆడుకుంటే బెటరు, దానివల్ల నష్టమే తప్ప లాభం లేదుగా. అలాగే ఎమ్మెన్యేల్ అంటాడు దివ్యాన్ని ఉద్దేశించి, రీతి నీకు లాస్ట్ వీక్ సిల్లీ పాయింట్ పెట్టి నామినేట్ చేసింది కదా దివ్య, నేను అలాంటిది పెట్టలేదు కదా, వ్యాలిడ్ పాయింట్స్ అని చెప్పాడు. ఇప్పుడు ఆయాష విషయంలో కానీ చెప్పింది కావచ్చు, ఆ విషయంలో ఇతను రాంగ్ ఉంది, అక్కడ తనుజదే రైట్. ఎక్కడ తలోపడం, సుమన్ శెట్టి కానీ రామురాజులకు కానీ ఎవరు వెళ్ళినా పర్వాలేదు, ఇక్కడ సఫర్ అవుతున్న టెనెంట్స్ అనేటప్పుడు మర్చిపోయాడేమో కానీ ఓటు వేసేయమన్నాడు, అందులో అతడు కన్ఫ్యూజ్ కావచ్చు, అతడైతే చెప్పాడు. అట్లాగే అంతకుముందు ఆయాష విషయంలో అయితే మాత్రం ఆవిడదే రాంగ్. మరి అంతా చెప్పి సేఫ్గా మాడిసినట్టే కదా. ఆడియన్స్ వీకెండ్ థమ్స్ అప్ థమ్స్ డౌన్ అయ్యేటప్పుడు 4 అర్హురాలు కాదు అని చెప్పడానికి 4 పాయింట్లు చెప్పండి, రీజన్స్ చెప్పండి అని అడిగి వెంటనే ప్లేట్ మార్చేసిందంటే ఆ విషయంలో మరి వ్యాలిడ్ పాయింట్. అందుకే మళ్ళీ నేను ఆ విషయంలో ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, అలిసిపోయాను నేను చెప్పాలని చెప్పి ఆయన పదే హైలైట్ చేయడంతో లాస్ట్లో తన వివరణ తను ఇచ్చింది, కానీ ఆ విషయంలో కరెక్టే కదా. అట్లాగే అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ రీతు చౌదరి కూడా లాస్ట్ వీక్ చూసారా, దివ్యకి ఎంత సిల్లీ రీజన్ అండి. ఆవిడ 20 రోజుల వరకు 3 పూట్ల టిఫిన్, లంచ్, డిన్నర్ ఏర్పాటు చేస్తే ఒక్కరోజు ఒక్కల వల్ల ఒక కంప్లైంట్ కూడా లేకపోయింది. కానీ మాధురి కళ్ళల్లో ఆనందం కోసం ఆ రోజు ఆవిడిచ్చిన టోకెన్ ద్వారా ఈవిని బొడి చేయాలని చెప్పేసి ఖచ్చితంగా వచ్చి టిఫిన్ లేట్ అయ్యిందంట. అది సోది రీజన్, నిజంగా చాలా సోది రీజన్ అది. ఆ విషయంలో చెబుతున్నాను. అట్లాగే దివ్య అంటది ఇక్కడ, నేను భరణి గారు వస్తారు డ్యాగర్ ఇస్తారని వెయిట్ చేశా, కానీ ఆయన నాకు ఇవ్వలేదు, మనీష్ మరి అది కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, బట్ నేను తీసుకోకుండా ఎదురు చూసాను, ఆయన పట్టించుకోవాలి, ఇప్పుడు మళ్ళీ అందరితో అలా కలుపుకుని అంటే ఆవిడకి అర్థమైంది, సర్లే మీ గేమ్ మీరు ఆడండి, నాకేం పోయింది, ఈ బాండ్స్ ఫస్ట్ నుంచి వద్దనుకున్నా, ఇరికిపోయిన దూరంగా ఉండేదానికి ట్రై చేస్తూ ఉంది. అట్లాగే ఇక్కడ ఎమ్మెన్యేల్ కూడా ఉంటాడు, ఆమె నేను ఏమీ చేయలేదు అంటుంది, అంటే హెల్ప్ చేయట్లేదు అంటుంది, ఆ వాటర్ టాస్క్, బ్యాటరీ టాస్క్, అన్ని టాస్కులు నిలబడ్డాయి కదా, ఆవిడ ఏమీ చేయలేదు అంటుంది. ఇలాంటి వాళ్ళకి చేసి ఏం ఉపయోగం, అసంతృప్తి, ఎంత చేసినా సాటిస్ఫాక్షన్ ఉండకపోతే వేస్ట్ కదా అని లెక్కంటే ఇక్కడ భరణికి దివ్య కూడా అంటుంది, భరణి గారు టికెట్ ఇస్తారని ఎందుకు ఎదురు చూసినా తెలుసా, నాకు కూడా చాలా నామినేషన్లు పాయింట్లు ఉన్నాయి,
నేను భరణి గారి మొహం చూసి ఒక మనిషి మీద పాయింట్లున్నా చాలా రోజులు ఆగాల్సి వచ్చింది. నిన్న చేద్దాం అనుకున్నాను. దివ్య కూడా చెబుతుంది. అంటే భరణి గారి మొహం చూసి ఒక మనిషి మీద పాయింట్లున్నా చాలా రోజులుగా ఆగాల్సి వస్తుంది, చేయట్లేదు అంటే ఎవరు ఆ మనిషి? తనుజే కదా. మరి ఇదే కదా సేఫ్ గేము. మళ్ళీ ఇదే ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొనేమో ఒక సుమనన్న, ఒక రాము తమ్ముడు, ఒక దివ్య చెల్లి, ఒక కూతురు, ఒక నాన్న కూర్చొని మళ్ళీ అవే ముచ్చట్లో మనం సేఫ్ గేమ్ ఆడట్లే. మరి సేఫ్ గేమ్ కాకపోతే ఏమంటారు? సంజన ఇందుకు మార్నింగ్ ప్రోమోలు చూపించినట్టుగా ఇదంతా ఒక గ్రూప్ లాగా, ఒక ఫ్యామిలీ లాగా, నీకు నువ్వు, భరణి, దివ్య, తనుజ ఇవంతా లిస్ట్ చదివింది కదా. మరి ఇదే కదా. అలాగే ఎమ్మెల్యేలు ఇక్కడ ఇంకొక మంచి వ్యాలిడ్ పాయింట్ చెబుతాడండి. ఏమంటాడంటే, నేను ఎంటర్టైన్ చేయకపోతే హౌస్లో ఉండకూడదని జనం అనుకుంటారు. నేను 24 గంటలు ఆడినా ఎంటర్టైన్మెంట్ కూడా కోరుకుంటారు. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అతని మీద, బేసిక్గా ఎంటర్టైనర్ కనుక. పైగా ఈ సీజన్లో కూడా చాలా ఫన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు దొంగల టాస్క్ అయ్యేసరికి ఎంత స్పాంటేనియస్గా నేరాలు ఘోరాలు అప్పట్లో నూతన ప్రసాద్ వాయిస్ని ఇమిటేట్ చేస్తా ప్రతి టాస్క్ ఇది అది లేదు, ఎవ్రీడే ఏదో ఒకటి కంటెంట్ అయితే జనరేట్ చేస్తున్నాడు కదా. సో మన నుంచి ఎంత వచ్చినా ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే సుమన్ అన్న చూడండి, ఒక టాస్క్ ఆడితే వచ్చే మైలేజ్, ఒకసారి నోరుపితే వచ్చే మైలేజ్ అందరితో ఇప్పుడు ఆయనకి ఎక్కువ వస్తుంది, మనకు రాదంటే అతను సైలెంట్గా ఉండేటప్పుడు ఆ ఉలికినా పలికినా అయ్యో ఉలికాడు, అయ్యో పలికాడు, అయ్యో నోరిప్పాడు, ఈయన పరిస్థితి వస్తుంది కదా. గతంలో ఇతను చెప్పినట్టుగా ఇమాన్యుయల్ మైక్ మర్చిపోతే సుమందరే రాము మైక్ తెచ్చివరా, ఆడిందే ఒక మాట కూడా రికార్డ్ అవ్వకపోతే ఎట్లారా, అలా పరిస్థితి ఉంది. ఇంకా ఎప్పుడు ఆడతాడా పలికే బంగారం అనే పని. ఇతను గంటలు ఎంటర్టైన్ చేయడంతో అసలు సుమన్ శెట్టి ఆటకి అసలు ఏమైనా అసలు ఆడతానడా నామినేషన్ల విషయంగా ఎక్కడైనా ఇతను అనేది పర్ఫెక్టే. ఇప్పుడు అందరితో గొడవలు పెట్టుకుంటే నేను కామెడీ ఎట్లా చేయాలంటే అది నిజం కత్తివేత స్వామి. అందరితో గొడవలు పెట్టుకుని ఇంకా ఫన్ కూడా చేయలేడు కదా. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటి, పైగా ఆ మాధురి వాళ్ళందరూ వచ్చి నేను డిస్కషన్, అబ్బా ఆయన సూపర్ కామెడీ, సూపర్ నామినేషన్ ఏం చేశాడు, సూపర్ నామినేషన్ సంజన విషయంలో వారం అంతా గింజుకున్నదే తొక్కలో కెప్టెన్ అనే మాట మీద ఆ విషయమే మర్చిపోయాడు. వచ్చి మీరు డస్ట్బిన్ ఎందుకు తెచ్చారు, ఇదెందుకు చేశారు, మీ పని మీరు చేసుకోవచ్చు కదా, ఎవరి పైన వాళ్ళు చేయొచ్చు కదా, కెప్టెన్కి ఇతని పని ఇతను చేయడు. ఆ డస్ట్బిన్ 4 రోజుల నుంచి నిండిపోయింది ఆయన అని ఆవిడ వచ్చి చెప్పుంటే ఇమీడియట్గా చెప్పి చేయించాలి. అది చేయించుకున్నా మీకెందుకు సంబంధం, మేము చూసుకుంటాం కదా, నిద్రపోయి మళ్ళీ ఇవన్నీ చెప్పి ఇంత వరస్ట్గా చేసిన తర్వాత మళ్ళీ ఏమో ఆయన నామినేషన్ సూపర్ అంట. పాయింట్ కూడా అక్కడ కామెడీ పీసులాగా అయిపోతే సంజనాకే తిరిగి అందించింది. అది కదా నీ పాయింట్ అని చెప్పి ఆవిడ నోటితో ఆవిడ చెప్పాల్సి వచ్చింది. తొక్కలో కెప్టెన్ కదా నీ పాయింట్, సర్లే ఇంటిచ్చి ఆయనేమో అద్భుతం అంట, అమోఘం అంట. అలాగే ఉంది ఇంకా. అలాగే నేను భరణి కత్తిస్తామంటే తనుజ తనకు వద్దంది, ఇది సేఫ్ గేమ్ కాదా అని అడుగుతా ఉన్నాడు. అది కరెక్టే కదా. ఇప్పుడు లాస్ట్ వీక్ తనుజ కాదు మాధురి విషయంలో కూడా అదే అనింది. మాధురికి కత్తి ఇదే టికెట్ ఇస్తామంటే నాకు వద్దు అంటే మాధురి గారు ఇది సేఫ్ గేమ్ అయిపోద్ది, మీరు నామినేషన్ చేయాలని చెప్పింది. ఇప్పుడు భరణి కత్తిస్తానంటే తనుజ వద్దండి. అంటే గత వారం ఆవిడ ఏదైతే మాధురికి సేఫ్ గేమ్ అయిపోద్ది అని చెప్పింది, మరి ఇప్పుడు ఇది కూడా సేఫ్ గేమే కదా. అలాగే నేను హ్యాట్ ఇస్తానంటే సుమన్ అన్న సాయి వద్దన్నారు, అది సేఫ్ గేమే, 100% సేఫ్ గేమే. మనకెందుకు, మన చేతికి మట్టి అంటకుండా చేసుకోవాలని. సో ఇక్కడ ఎమ్మెల్యేలు బాగానే చెప్పాడు, దాంతో మనం రెగ్యులర్ చూసేదే కదా. పైగా వీళ్ళ కన్ఫ్యూజ్ ఏంటంటే కొందరు వచ్చేమో ఏం చేస్తున్నారు మీరు లోపల, అసలు బాగాలేదంటారు. మనీష్ మర్యాద వాళ్ళు చెప్పాడు, భరణి వచ్చి టాప్ లేచిపోయింది అంటాడు, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు, పిచ్చి లేచిపోతుంది అంటే ఇది వాస్తవానికి ఏంటంటే మనీష్ మర్యాద, ప్రియా శెట్టి, ఇంకా శ్రీజ వీళ్ళు వచ్చిందే నిజాలన్నీ చెప్పారు. ఇతను వచ్చి టాప్ లేచిపోతుందంటే సేఫ్ గేమ్ ఆడుకొని బాండంగిలో ఉండిపోతే టాప్ లేచిపోలే. అవన్నీ బ్రేక్ అయ్యాక ఈ రచ్చరంబోల మాధురి వీళ్ళందరూ వచ్చిన తర్వాత, పైగా మాధురి వదిలిన బాణం కదా శ్రీజ, నువ్వు మీ పేరు మాధురియా మాధవి గారు అంటే తెలుసుకో అని అన్న తర్వాత సరే అని బయటికి వెళ్ళింది. ఆవిడ ఇచ్చిన టాస్క్ కంప్లీట్గా ఆపరేషన్ మాధురి సెర్చ్ ఆపరేషన్ అని చెప్పేసి రీసెర్చ్ చేసేసి పూర్తిగా తెలుసుకొని ఇప్పుడు ఆ బాణం వెనక్కి వచ్చింది, ఆ మాధురికి గుచ్చుకుంటుంది. మాటలు ఎట్లా పడితే అట్లా మాట్లాడి మళ్ళీ తిరిగి నువ్వు ఎలా మాట్లాడికి అలా మాట్లాడికంటే ఇక మనం ముందు చూడబోతున్నాం అసలైన రచ్చ, అసలైన ఆట వేరే లెవెల్లో ఉండబోతుంది. ఇంకా ఆవిడ చెప్పింది తప్పే లేదు, ఆవిడ తెలుసుకొని రమ్మంది, తెలుసుకునే వచ్చింది. నేను ఇంకా బిలో ది బెల్ట్ దాటి వెళ్ళను, నాకంటే నేను ఇట్లా మాట్లాడతా చేస్తా, పర్టికులర్గా మీ విషయంలో తగ్గేదే లేదు, మీరే చెప్పారు కదా మీకు మాధురి అని పిలవాలా రాజా అని పిలవాలా, నా క్లారిటీ నాకు వచ్చింది, మీ వల్ల తెలుసుకున్నాను, చాలా విషయాలు తెలుసుకునే వచ్చాను. ఇంకా ఆవిడ అంటది అందుకే మాధురికి కూడా మరింత పిచ్చి లేచిపోయేలాగా ఉంది అక్కడ. ఇప్పుడు తల జుట్టు పట్టి నేలకేసి కొట్టేస్తుందని అనింది కదా, ఇప్పుడు తనంతా అలా కొట్టుకుంటుందో లేకపోతే శ్రీజనం కొట్టాలంటుందో ఏదో మొత్తానికి కెలకడం అయితే ఉంటుంది. ఇంకా అట్లాగే కళ్యాణ్ దివ్య డిస్కషన్ ఏంటంటే, దివ్య నిన్నేంటి నామినేషన్ తర్వాత అంతకంటే ఎక్కువ టైం నువ్వు తనుజ డిస్కషన్ అని అడిగితే కళ్యాణ్ అదే నామినేషన్ పాయింట్లో వచ్చిన వాళ్ళు చెప్పిన దాని గురించే, బట్ నాకు తెలుసు వచ్చిన ఇద్దరు కూడా నా మంచి కోసమే నామినేట్ చేశారంటే మనీష్ మర్యాద శ్రీజ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఆలోచనలో పడితే ఆట బాగుంటుంది నేను కూడా చెప్పే కదా, మరి ఆలోచన పెడతాను కొద్దిగా తనుజకి దూరం అంటున్నాడు. అట్ ద సేమ్ టైం తనుజకి నాన్న వచ్చారు. అయితే శ్రీజకి భరణికి అర్థం కాని విషయం ఏంటంటే ఇద్దరము ఉంటామేమో అనుకున్నారు, కానీ అక్కడ ఎగ్స్ అవన్నీ షేర్ చేసేయండి అంటున్నారు. కానీ మళ్ళీ టాస్క్ పెట్టి ఆ టాస్క్లో
ఫిజికల్గా ఒక డ్యామేజ్ అయిన తర్వాత బర్నీని పంపిస్తే ఓన్లీ శ్రీజనే ఎంటర్ చేస్తాడు. ఇలాంటి అప్డేట్స్ అని ఫస్ట్ మన న్యూస్ బాయ్లోని జర్నలిస్ట్ అయితే ఛానల్స్లో వస్తే ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అట్టగా లైక్ మెసేజ్ మర్చిపోకండి. ఇక కిచెన్లో తనూజ రేషన్ మేనేజర్గా చిన్న ఆనియన్ కోసం గొడవ, లెమన్ కోసం గొడవ, నస రీతి డీమోన్ గోల గోల గోల. ఆ డీమోన్ ఏంటో ఆయన పొటెన్షియల్ ఏంటి, ఏదో ప్రైజ్ మనీ 50 లక్షలు రీతి ఇవ్వలేదు అన్నట్టు గిలగిల ఆడిపోతుంది. నస అనిపిస్తుంది, రోజు అరవడం, అలగడం, ఏడవడం, గొడవలు పడడం. చిరాగ్గా ఉంది ట్రాక్, ఎందుకో అర్థం కావట్లే. సరే, ఇవి ఇంక మరి మీకేమనిపిస్తుంది లైవ్ అప్డేట్స్ అలాగే ప్రోమో అనాలిసిస్ సంబంధించి. అలాగే భరణి సాయితో అంటాడు ఎమ్మాన్యుయల్ ఉండగా డామినేట్ చేసేస్తాడు, అందరూ డల్గా కనిపిస్తారు అంటే ఆయన గేమ్ ఆడుతున్నాడు. ఆయన డామినేట్ చేసినా తప్పేనా, ఆడినా తప్పు. ఆడికి సుమన్ అసలు ఏమీ చేయట్లేదు కదా, అదే ఎలా తప్పు కాదా? డల్గా ఏముంటావా, ఏం ఆడుతున్నావు ఏం చెప్పొచ్చు కదా. ఆయన డామినేట్ కొద్దిగా ఎంటర్టైనర్, కొద్దిగా యాక్టివ్గా ఉంటాడు, హుషారుగా ఉంటాడు, అందరినీ గెలుతాడు, ఏదో ఒకటి ఫన్ అయితే చేస్తాడు కదా. ఈ అప్డేట్స్ మరి మీకేమనిపిస్తుంది మెసేజ్ అయితే పెట్టండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి.